ఈసారి అవుట్డోర్ క్యాటరింగ్ లో ఆల్మోస్ట్ 120 కేజీల మటన్ కర్రీ చేసాము. టేస్ట్ మాత్రం చాలా 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 బాగా వచ్చింది. ఇక ఈ క్యాటరింగ్ వచ్చేసి కోడూరు దగ్గర నుంచి ఇంకొక 10 కిలోమీటర్ దూరంలో ఉండే ఒక విలేజ్ లో అయితే చేసాము. ఇక్కడైతే చుట్టూ మైనింగ్స్ అయినా ఈ ఊరు పేరంటే మీకు తెలిస్తే కింద ఒక కామెంట్ చేయండి. ఇక ముందు రోజు అయితే అందరూ కార్ లో వెళ్ళి నైట్ అంతా కూర్చొని ఎరగట్లు వచ్చేసి పడుకుని తలారితో 4 గంటల కింద నిద్రలేసాము. నేను అరవింద్ గడు అంజు గడేమో కటింగ్ చేస్తున్నాము. విక్రమ్ గడేమో బ్రేక్ఫాస్ట్ కి ఉప్మా, చట్నీ, బ్లడ్ ఫ్రై, లివర్ ఫ్రై అయితే చేసాడు. ఇక అంతలోపల 120 కేజీల మటన్ కూడా వచ్చేసింది. నీట్ గా గడిగేసి పై మీద మసాలా ఎక్కించాము. అది ఉడికేలోపు పక్కన నేను విక్రమ్ గడ కలుసుకొని వైట్ రైస్, రసము, పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ చేసాము. మా అరవింద్ గడేమో కట్ల పై మీద కుష్కాయడానికి చాలా కష్టపడుతున్నాడు. కట్లన్నీ పచ్చిగా ఉన్నాయంట. వీటితో పాటు 70 కిలోల చికెన్ కూడా వచ్చేసింది. దాంట్లోకి అన్ని రకాల మసాలాలు, అల్లం పేస్ట్, చిల్లీ పేస్ట్, ఎగ్స్, మైదా, కార్న్ఫ్లోర్ వేసి చికెన్ పకోడా కలిపేసాము. ఇక పక్కనేమో 120 కిలోల మటన్ అయితే ఉడిపింది. దాంట్లోకి అన్ని రకాల పేస్ట్లు, మసాలాలు, కొత్తిమీర, కరివేపాకేసి మటన్ కర్రీ రెడీ చేసేసాము. కస్టమర్ కూడా చూపించాము. కస్టమర్ చాలా బాగుంది. ఫైనల్ గా పన్నీర్ కల్లా కుష్కా, రైతా, బెల్లం పాయసము, చికెన్ పకోడాతో సహా ప్రతి ఐటమ్ రెడీ అయిపోయింది. ఏ ఒక్క చిన్న కంప్లైంట్ లేకుండా ప్రతి ఐటమ్ చాలా బాగుందన్నారు. ఇక వాళ్ళతో పాటు మేము కూడా కలుసుకొని ఫుల్ గా లాగిచ్చేసాము. ఇక ఫైనల్ గా ఒక థమ్స్ అప్ తో మా క్యాటరింగ్ ని ఎండ్ చేసి కార్ వేసుకుని జుమ్ అంటే వస్తున్నాము. కానీ దారిలో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. దాన్ని చూసి మేము స్లోగా తిరుపతికి వచ్చాము.